హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఫిల్మీ అప్డేట్ తెలుసుకుందాం. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, తనపై వస్తున్న ట్రోలింగ్స్ కి క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అంటే సోషల్ మీడియాలో జరిగే వాటి మీద ఎలా అయినా చర్యలు తీసుకోవాలి అని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సో ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు అంటారు? రాజాసాబ్ రిలీజ్ వరకు చాలా బస్ క్రియేట్ అయింది, రకరకాల క్రియేట్ అయింది. రాజాసాబ్ విడుదల తర్వాత ఆ సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది. డిజాస్టర్ అయిందని నేను అనలేను, కానీ డిసప్పాయింట్ చేసింది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం. అంచనాలకు అంటే హైయెస్ట్ హైప్ ఇచ్చేసి పాన్ వరల్డ్ స్టార్ హీరో చిత్రాన్ని ఎక్స్పెక్ట్ చేసినంతగా చూపించలేకపోవడానికి చాలామంది ప్రభాస్ ఫ్యాన్ డిసప్పాయింట్ అయ్యారు, తెలుగు ప్రేక్షకులు అంతా డిసప్పాయింట్ అయ్యారు. సో దాంతో అంతకుముందు ప్రొడ్యూసర్గా ఎస్కేఎన్ గారు అయితేనేమి, డైరెక్టర్గా మారుతి గారు ఇచ్చినటువంటి ప్రామిస్లు ఉన్నాయి. ఇప్పుడు అవి ఓవర్ యాక్షన్లు అనేది మనం అనొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఒక హీరోని పోల్చుకుంటూ మేము కాలర్ ఎగరేయడం, ట్రోల్ చేయడం కానీ, రాసి పెట్టుకుని నా ఇంటి అడ్రస్ ఇస్తా అని చెప్పడం కానీ, ఆ తర్వాత బాగా ట్రోల్ చేశారు. చాలామంది ఇంటికి వెళ్ళి విమర్శించారని ఇప్పుడు కొత్త టాక్ కూడా వస్తుంది. గత 3 రోజుల నుంచి మారుతి గారి ఇంటికి పార్సల్స్ రకరకాల హేళనగా కొన్ని, గిఫ్ట్గా కొన్ని ఏదో పార్సల్స్ వెళ్తున్న వార్త కూడా వస్తూ ఉంది. దాని మీద ఇంకా చర్యలు అంటే దాన్ని ఖండిస్తున్నట్టు కానీ లేదా దీన్ని కాంప్లైంట్ కానీ రాలేదు. కానీ ఎస్కేఎన్ గారు మాత్రం ఆయన ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి బాగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. మన ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడిన మాటలు ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడింది. అంటే ఆ రోజు అంటే మనం సక్సెస్ ఇచ్చినాక మంచిగా అనిపిస్తుంది అందరికి కూడా. ఫెయిల్ అయింది కాబట్టి సినిమా కొంచెం ఇబ్బంది పెట్టింది కాబట్టి ఆ రోజు ఆయన చేసిన ఓవర్ యాక్షన్ కానీ స్టేజ్ మీద ఏడవడాలు అవన్నీ చూస్తారు కొంచెం ఎబ్బెట్టుగానే అనిపించింది. సో ఇంత చేసి కొండంత రాగం తీసి ఇలాంటి పాట పాడతావా అన్నట్టు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అత్యధికంగా మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. హర్ట్ కూడా ఎంత హర్ట్ అయ్యారంటే వాళ్ళకు ఒక రకంగా కోపం వచ్చిందని కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ లాంటి హీరోని అర్థం పర్థం లేకుండా స్క్రీన్ ప్లేలా కనపడడం, వాళ్ళు ఎంతో గొప్పగా అంటే పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిన తర్వాత సినిమా ఎంతో విజయవంతం అవుతుంది అనుకోవడం, ఇవన్నీ లేకుండా సినిమా అంత అయ్యేసరికి మరి దాని కారకులు అనేది మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ దేయంలో నిమిత్తం. ఎందుకంటే ఒక హీరో ఎలా చెప్తే అలా నటిస్తాడు తప్పించి కథా విషయంలో జరిగినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మాటలు ఏదైతే ఉన్నాయో, సినిమాకి రిలీజ్ ముందు ఏదో ఎస్కేఎన్ గారు ఇచ్చినటువంటి, మారుతి గారు చేసినటువంటి ఈ సినిమా ఆడియో ఫంక్షన్లో చేసిన మాటలు కానీ విధానాన్ని చూసి ప్రభాస్ ఫ్యాన్ హట్ అయ్యారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వీళ్ళని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ విపరీతం ట్రోల్ చేస్తుంటే పాపం శృతి మించింది. వాస్తవానికి అయితే శృతి మించిందని కూడా చెప్పాలి. అలా చేయకూడదు. ఏదైనా ప్రశ్న ఉంటే ఒక జర్నలిస్ట్గా అయితే లేదా అభిమానిగా అయితే ప్రశ్న వేసి వదిలేయచ్చు, కానీ దాంట్లో అబ్యూజింగ్ లాంగ్వేజ్ని మాట్లాడడం ఇవన్నీ చేస్తారకే దీన్ని కట్టడి చేయాలి, తప్పదు. కాబట్టి ఎస్కేఎన్ గారు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది. గతంలో కూడా చూసా హీరోలని ఇట్లా ట్రోల్ చేయడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరో ఫ్యాన్ చేయడం ఈ మధ్యకాలం ఎక్కువ ఉంది. రాబోయే రోజుల్లో అట్లా ట్రోల్ చేయకుండా చిరంజీవి గారు ఆల్రెడీ కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు. అలా కాకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా చెల్లేటట్టు, అందరికీ చెల్లేటట్టు ఒక వ్యక్తిని ట్రోల్ చేయకుండా ఉండటానికి, అబ్యూజ్ చేయకుండా ఉండడానికి కొత్త చట్టాలు మళ్ళీ స్పెషల్గా ఏమైనా తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.